జగిత్యాల జిల్లా మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ ప్రచోదన మరియు శిక్షణ కేంద్రం టీచర్స్ భవన్ లో లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదిన వేడుకల్లో పాల్గొని దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి 2025 బ్రెయిలీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ లిపి అందుల అలట గొప్ప వరమని, జగిత్యాల పట్టణ దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రజాప్రతినిధులు ఒక లక్ష్యంతో పనిచేయాలని భావిస్తానని, ప్రజల అవసరమైన ప్రతి అభివృద్ధి పనికి నిరంతరం తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. నివారించగలిగే అంధత్వం భారతదేశంలో అత్యధికమని, అంధత్వ నివారణ లక్ష్యంగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయడం ఒక సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూడి డిఓ డాక్టర్ నరేష్, ఈఈహెచ్ ఖాన్, డిఈ వాజీ, సిడిపిఓ మమత తదితరులు పాల్గొన్నారు. మా ఫ్యామిలీ, మా పర్సనల్ కనుక ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటారు, రేపు ఎంపీగా ఉంటారు, రేపు మంత్రి అవుతారు, రేపు ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రి అవుతారు. కానీ డాక్టర్ అనే డాక్టర్ ఎప్పుడూ డాక్టర్ లాగే ఉంటారు. ఇట్ ఈస్ ట్రూ. ఇది సత్యం. కనుక నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఎమ్మెల్యే గారు అనగా మా డాక్టర్ గారు ఇది ముగిపోయేంత వరకు ఇక్కడికి కళ్ళదని మా యొక్క విన్నపం. ఇది ఒక కమెంట్ కూడా చెప్తున్నాను, ఇది నా ఆజ్ఞ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మా మనిషి కనుక నేను అంత ప్రౌడ్గా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మా ఏడి గారు అంటే పీడి గారు ఉన్నారు. రేపు పీడి గారు మారుతారు, పీడి సార్ కూడా మారుతారు, కానీ ఎమ్మెల్యే గారు మారుతారు, కానీ మా డాక్టర్ గారు మారుతారు. కనుక మేము అయ్యా ఈ వినతి పత్రం అనేది, ఈ యొక్క వివరణ అనేది ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. దీనికి పరిష్కారం మాకు దొరుకుతుంది. ప్రభుత్వ హాలిడేస్, ఐచ్ఛిక సెలవులు సాధారణ అంటే ఒకటి మనకి పంచాంగం, తర్వాత రాశులు ఇవి ఉండవు. జస్ట్ బ్రీఫ్ వికలాంగుల సహకార సంస్థ, అంధుల పాఠ్య ముద్రణాలయము మలక్పేట హైదరాబాద్ అని ఇచ్చారు సార్. సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇది జనవరి సార్. దీంట్లో ఏమి ఇచ్చారంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, అన్ని వారాలు ఇచ్చారు సార్. తర్వాత లాస్ట్ రెండవ శనివారము, ఆదివారం ప్రభుత్వ సెలవు అని ఇచ్చారు సార్. ఇక్కడ చేసి సాధారణ సెలవులు ఉన్నాయి సార్ సెకండ్ పేజీలో. ఒకటి ఆంగ్ల సంవత్సరాలు, తర్వాత 13 వచ్చేసి భోగి, తర్వాత 14 వచ్చేసి సంక్రాంతి, తర్వాత 26 వచ్చేసి రిపబ్లిక్ డే, తర్వాత మనకి ఐచ్ఛిక సెలవులు అని ఇచ్చారు సార్. ఐచ్ఛిక సెలవులు 14 ఏదో ముస్లిం వాళ్ళని ఇచ్చారు. తర్వాత 15 కనుమ ఇచ్చారు. తర్వాత 28 రోజు షబ్బే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి,
సాధారణ సెలవు అది ఫిబ్రవరిలో సాధారణ సెలవు. క్యాలెండర్ ఎక్కడ ఉంది? ఇదే సార్ పైన వచ్చేసి మన ఇది సాధారణ సెలవులు సార్. ఈ వెనుక వైపు సాధారణ సెలవులు ఈ ఐచ్ఛిక లైన్ సెలవులు ఎట్లా ఉంటుంది సార్? ఇస్తారు. ఇది ఐచ్ఛిక సెలవు. ఈ డాక్టర్, టూ డాక్టర్. 1 to 6 లోపు ఇస్తారు. వారు చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఘనత సాధించగలిగాం. మరి వారిని మనం గుర్తుంచుకోవడం, గుర్తు చేసుకోవడం అనేది మన ప్రథమ కర్తవ్యం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి యూనివర్సిటీ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి సమయం చాలా గడిచింది. మరి ఈ సందర్భంగా మన ముఖ్య అతిథి గారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఇప్పటి వరకు మా దివ్యాంగ మిత్రులు, వారి నాయకులు మాట్లాడుతూ మా సంజయ్ డాక్టర్ ఎమ్మెల్యేనే కాదు, మా కంటి డాక్టర్ ఎమ్మెల్యేలు వస్తుంటారు, కోరుకుంటున్నారు, డాక్టర్ వాస్తవం ఎమ్మెల్యేలు ముందట టైం అయిపోయి ఇస్తారు కానీ డాక్టర్ రాదు. పనిచేస్తున్న ఉన్నది డాక్టర్ సంజయ్ గారు చాలా సంతోషం. మరి మీరు కానీ ఎంతో ఉదర్పంతో కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంత గొప్పగా మా గురించి తెలుసుకొని మాట్లాడినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా స్థానికంగా కొన్ని సమస్యలు కావచ్చు, వీటన్నిటి విషయంలో మీరు ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని మీ డాక్టర్ నరేష్ గారు, డిడబ్ల్యూ గారు, మీ సిడిపో మేడం నాకు ఆల్రెడీ కాగితం రాసింది. అందులో కొన్ని ఉన్నాయి, కొన్ని చేయగలుగుతాం. దాంట్లో ఇళ్ళ విషయంలో జగిత్యాల నియోజకవర్గంలో మా దివ్యాంగులు ఎవరున్నా కానీ ఇళ్ళ విషయంలో ఎక్కడ కూడా సమస్య ఉండదు. అది కూడా పట్టణంలో డబల్ బెడ్రూమ్లో గ్రౌండ్ ఫ్లోర్ లో కిందనే ఇస్తామని చెప్పి కూడా ఎందుకంటే నేను అందరు కలిసి గెలిపించాను. మరి గెలిపించడం లేదు, నా బాధ్యతగా ప్రతి వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. ఒక కంటి టార్గెట్, కొంత టార్గెట్ ఉంది. ఒక శాసనసభ్యుడిగా నాకు ఒక టార్గెట్ ఉంది, ఇల్లు బాగా కట్టాలని. రాష్ట్రంలో అది ఇల్లు కట్టిన మా ఇరిగేషన్ ఇంజనీర్లు వాళ్ళకి తెలుసు. ప్రతి చెరువు నింపాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి ఆలోచన నేను ఇక్కడ ఆచరణలో పెట్టిన అన్ని చెరువులు నింపే కార్యక్రమం చేశాను. అట్లనే వాళ్ళు కంటి డాక్టర్గా ఉన్నప్పుడు మరి అందరితో ఉండదు. దాంట్లో రకరకాలు ఉంటాయి. అవాయిడబుల్ బ్లైండ్నెస్ అంటారు, అంటే నివారించగలిగే అందరితో. ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 50% నివారించగలిగే అందరితో భారతదేశంలో. దురదృష్టం ఆలోచించి మరి మన జనాభా ఎంతంటే 135 కోట్లు. అంటే 15% జనాభా ఉంటే 50% నివారించదగ్గ అందరితో కూడా భారతదేశంలో. మరి ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉంటాయి. స్వచ్ఛంద సంస్థల ద్వారా కావచ్చు, మా హాస్పిటల్ ద్వారా నేను అందుకే ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం. మా హాస్పిటల్లో నాతోటి డాక్టర్ దగ్గర పెడితే కంపౌండర్లు, సిస్టర్లు, అద్దాల దుకాణం వాళ్ళు, ఆఖరికి మా ఆయమ్మలు కూడా సేవ చేస్తారు. దాంట్లో భాగంగా కొన్ని వేల ఆపరేషన్లు ఉచితంగా చేసినాం. ఇవాళ కూడా 15 ఆపరేషన్లు ఉచితంగా భగవంతుడు ప్రసాదించాడు. అది చెప్పే కూర్చొని ఎప్పుడంటే అమ్మాయి చిన్న నేను డాక్టర్ అవుతున్నాను. అంటే భగవంతుడు ఒకటి దీన్ని తగ్గించినా ఇంకొక రకంగా శక్తివంతులు చేసిందని చెప్పి మీరు ఆత్మ విశ్వాసాన్ని ఉంచుకొని ఎక్కడ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మీరు ఉండాలని చెప్పి భావిస్తాం. అదేవిధంగా వారిని ప్రోత్సహిస్తున్న ఆ తల్లిదండ్రులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు, మీ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.